ఒక కొత్త టీం ఆడబోతున్నారు. ఆ టీం కు పోటీగా కేరళలోనే ఈ పోటీకి సంబంధించి ఛాంపియన్స్ అయిన నీలం జెర్సీ టీం తో వారు తలపడబోతున్నారు. నీలం జెర్సీ చెందిన టీం ఇందులో పాల్గొంటున్నారు. ఆ టీం కు పోటీగా కొత్త టీం రంగంలోకి దిగింది. ఈ ఊరు అలాగే ఊళ్ళోని ప్రజలందరూ ఈ పోటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంగతి వాళ్ళకి బాగా తెలుసు. అందుకని వాళ్ళంతా చాలా నమ్మకంతో చూస్తున్నారు. ఓటమిని అంగీకరించిన రెండు టీంలు చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. వాళ్ళు శాయశక్తిలా కృషి చేస్తున్నారు. విజయం కోసం కృషి చేస్తున్నారు. చాలా ముందు పట్టుకుంటూ ఉన్నారు. విజయం సమదైన ధీమతో ఉన్నారు. చూడండి చూడండి, కొత్తగా వచ్చిన అర్జున్ టీం బాయ్స్ ఇందులో ఓడిపోయారు. ఓటమి చెందారు. చూడండి. సారీ అన్నా.
రే ఇంకా ఎంత దూరం? దగ్గరికి వచ్చేసాం. సరే ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడా? రే అని ఏం చేస్తున్నావురా? మీరెవరు రాకండి. పిచ్చి పనులన్నీ చేయకు. జారి పడ్డావంటే అంతే. ఓ సరాల చూడు. రే పిచ్చోడా, దూకి చావడానికి వచ్చినావు, జారి పడిపోతానని భయపెడతావేంట్రా? ఒరే అని నేను చెప్పేది గుర్తుంచుకో. మన జీవితంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి జరుగుతుందని అర్థం రా. మంచి జరుగుతుందిరా, దయచేసి రారా. జరుగుతుందిలే, ఇలా చెప్పే కదరా అందరూ కలిసి నా వెనకాల వీడియో తీసి లైవ్ లో వేశారు. రే ఆ శ్రీనాథ్ ఏదో తెలియక పొరపాటు చేశాడు రా. అందుకే నీ కాలు పట్టుకు క్షమాపణ అడగాలని అక్కడ కూర్చొని ఉన్నారా. ఏంట్రా తెలియకుండా తీసింది? నా వెనక వైపు దొరికిందిరా వాడికి. నువ్వేం తప్పు చేయలేదని మాకు తెలుసురా. ఏం జరిగినా మేము చూసుకుంటాంలే. నాతో ఉంటావు నువ్వు? తాడు లాగడానికి నాతో ఉంటావా? వదిలేయండిరా. చూసారు కదరా మన ఊరు వాళ్ళని, వాళ్ళు గెలిచిన దానికి అందరూ కలిసి చప్పట్లు కొట్టారు. నేను కూడా దించాలరా ఒక మంచి టీం ని. నువ్వు నాతో ఉంటావా? ఉంటావునా? నువ్వు ఏం పని చేస్తున్నా నీతో ఉంటావునా? చెప్పరా. మన జిల్లాలోనే మంచి టీం అవ్వాలరా. నువ్వు ఇంకా మర్చిపోలేదా? నేను వదలనురా. నువ్వు నాతో ఉంటావు కదా, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తాండ్రా. మనది నంబర్ 1 టీం అవ్వాలి. దగ్గర రాకండి రా. ముందు నువ్వు మాట ఇవ్వు, తర్వాత కౌలు తీసుకో. మాటిస్తున్నానా? ఓకేనా? నువ్వు ఉంటావు కదా? ఉంటావు. ఉంటావా? ఉంటావన్నా. చాలా గొప్ప టీం అవ్వాలి. మనమే గెలవాలి. ఎప్పుడు జిల్లాలో మన టీం నంబర్ 1 అవ్వాలి. అందరూ నా ఫ్రెండ్స్ రా. రే లాగండి రా, గట్టిగా లాగండి రా, గట్టిగా లాగండి. అరుస్తున్నావు? ఏదో పీడకలు వచ్చుంటుంది. జపం చేసి పడుకోరా అంటే అసలు మాట విండగా. తాగడానికి మంచినీళ్ళు తేనా? మంచినీళ్ళ 2 మూల తాడు ఒడబెట్టివు. అర్ధరాత్రి ప్రాణాలు తీయటం మొదలు పెడుతున్నాడు. పడుకోండి పోండి. నుదురు చూపించు, సిలివేస్తాను. ఏంటమ్మా అలా చేస్తున్నావు? వచ్చి పడుకుంటావా లేదా? వస్తున్నానండి. ఇంట్లో పొడి చేస్తావు కదా, పడుకోకుండా కళ్ళుని పొడి చేసి వెళ్తున్నావు. అసలు నిద్ర పట్టట్లేదు. చూసావుగా ఈ వీడియో చూడు, ఇలా లాగుతున్నారు. అలా లాగాలి. ఇంకా గట్టిగా తల కిందకి దించు, తల ఇలా ఉంచుకో. బాబాయ్ అంతే లాగరా, గట్టిగా లాగు. బాబాయ్ ఏమైంది? అదేం లేదు, ఊరికే. అరే అరే ఎలా ఉన్నారు? ఎలా ఉంది మా టీము? ఇంకా సెట్ అవ్వాలి. మీరు పాత స్టార్ అని నాకు తెలుసు. నేనేమి అంత పెద్ద స్టార్ని కాదులే. వాళ్ళు దాన్ని బలంగా లాగుతున్నప్పుడు నేను ఆపోజిట్ టీంలో ఉండేవాడిని అంతే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు అసలు ఏ ధైర్యంతో మీ టీం పక్కన మీ ఊరి పేరు పెట్టుకున్నారు? అంటే ఏదో అవసరంలో. రే ఈ ఊరికొక చరిత్ర ఉంది, తాడు లాగే చరిత్ర. పాత ఆహా నీలూరు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సూపర్ టీం అని విన్నాను. అంతేనా? ఒకప్పుడు నీలూరు అనే గ్రామం కేరళ మొత్తానికి తెలిసిందంటే ఆ ఆహా టీం వల్లే. అప్పట్లో జీవిచన్ ఆచార్య అతని టీము వస్తున్నారంటే కేరళలో ఉన్న ఏ టీం అయినా సరే భయపడిపోతుంది.